సెలబ్రేషన్. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది అని అంటాడు. కనుక వివాహం అనేది ఒక ఉత్సాహం అనేది ఎటువంటిదంటే మీ ఇద్దరు ఒక విధంగా మీరు ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ చూసుకుంటే టుగెదర్నెస్, జతగా ఉండుట. సో ఈ వివాహం అనేది. దాని తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫెస్టివల్, ఇదొక పండుగ. ఇట్ ఈస్ లైక్ ఎ ఫెలోషిప్, ఇదొక సహవాసం. ఇట్ ఈస్ లైక్ ఎ ఫౌండేషన్, ఇదొక ఉన్నత స్థాపన. ఎందుకంటే త్వరగా చెప్పేస్తాను. ఎందుకంటే ఈ ఫెలోషిప్ అనేది కూడా కంపానియన్షిప్ అంటారు. కంపానియన్షిప్ అంటే మీ ఇద్దరు ఒకటిగా కావడం. అంతేకాదు ఇందులో షేరింగ్, లవ్, ఫీలింగ్స్, గివింగ్, స్మైల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బట్టి ప్రభుకు ప్రభుడుగాక. అయితే ఒక 2 సత్యాలను జ్ఞాపకం చేస్తానన్నాను. మనందరికీ కూడా ఇవి తెలిసినటువంటి సత్యాలే కనుక ప్రావర్బ్స్ సామెతలు 14లో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కూడా 3 ఎదురుగా వస్తాయి. ఒకటేమో బిల్డ్, బ్రేక్, బ్లెస్. బిల్డ్, యూ బోత్ లుక్ లైక్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు. మ్యారేజ్లో నిర్మాణము అనేది ముఖ్యం. బ్రేక్ అంటే పగిలిపోవట, విరిగిపోవట, చితికిపోవట. బ్లెస్ అంటే అనుగ్రహం. అందుకొరకే ఈ సామెతలు 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే మొదటి వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. అమ్మ తల్లి ఇప్పటిదాకా ఎంత ప్రభుత్వం పెంచారు మమ్మీ డాడీ. వాళ్ళ ప్రార్థనలు ఉన్నాయి, వాళ్ళ విట్నెస్ ఉంటుంది, వాళ్ళ సాక్ష్యం ఉంటుంది. మీ వెనుక స్థానిక సంఘం యొక్క సహకారం కూడా ఉంటుంది. సో భవిష్యత్తు జీవితం